నమస్తే. గరుడ పురాణ ప్రాశస్త్యము బై డాక్టర్ నోరి భోగేశ్వర సోమయ్య శర్మ గారు. కంటిన్యూషన్. ఈ శరీరం ఇహలోకంలో పరలోకంలో ఏ విధంగా ఉండడానికి కారణాలు, వాటిపై గల సందేహాలకు సమాధానాలే ఈ గరుడ పురాణ సారోద్ధారము. కలిగిన సందేహాలకు సమాధానాలు నారాయణునికే సాధ్యమగును. కావున శుద్ధిని కోరువాడు ప్రతి నరుడు ఈ గరుడ పురాణ సారోద్ధారంలోని ప్రతి శ్లోకము చదివి జీర్ణించుకొని నారాయణ పరుడు కావాలి. మరణించిన జీవునికి తెలుసుకునే అవకాశం లేదుగాన బ్రతికి ఉన్నప్పుడే సాధించుకొనుటకు ఈ పురాణము ఉద్దేశింపబడినది. చనిపోయిన వాడు వినుట ఆచరించుట అసంభవము కదా. ఇక నారాయణ శబ్దానికి పరబ్రహ్మం అని ఒక అర్థం, విరాట్ స్వరూపుడు అని మరొక అర్థం నారాయణ వ్యాసములో చూడవలను. నరుడు అజ్ఞాని అయి పశువై పుట్టినను సంస్కారాలచే శుద్ధుడవును. గర్భాధానము మొదలగు వివాహం వరకు 15 సంస్కారాలు ఋషులచే వివరింపబడినవి. ఇవి 16వ సంస్కారము అపర కర్మ అంత్యేష్టి, దీని నామాంతరాలు. కర్మలు వాని యథార్థ్యం తెలిసి చేస్తే కర్మఫలం సమగ్రంగా కలుగుతుంది. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని శాస్త్రం. ఇది 16ది అపరకర్మ వేదోపబృంహనార్థమే. వేదార్థాన్ని మహిమను దగ్గర ఉండి ఇనుమడింప చేసేది పురాణం. పుట్టుకతో వచ్చిన ఔషచాన్ని పారద్రోలి మనలను శుద్ధులను చేయుటకే ఈ పురాణం. కావున దీనిని ఇంట నుంచో కొనుట, చదివి అర్థం తెలుసుకొనుట దోషం కాదు. తేలలు విష్ణువు రోమ కూపాల నుండి వచ్చిన చెమట నుండి పుట్టినవి. విష్ణువి రోమాలే దర్భలు. తులసి తీర్థ మృత్తికలు ఆవు పేడ మునగున అన్నీ శుద్ధిని కలగచేసేవి. వాటి ప్రాశస్త్యం దీనిలో ఎక్కువ వర్ణించబడింది. కాన పురాణాన్ని ఉంచుకొనుట దురాచారమని ఎంచుట మిక్కిలి పాపకరమని విజ్ఞులు తెలుసుకొనగలరు. ప్రస్తుతం 18 పురాణాలలో దీనికి గల ప్రాశస్త్యం ప్రభావం మిక్కిలి గొప్పదిగా కనిపించును. గరుడ పురాణం 12,000 శ్లోకాల గ్రంథం. దానిలో ఈ ప్రేతకల్పం ఒక భాగం. 32 అక్షరాలు కల అనుష్టుప్ ఛందస్సు అనగా 4 పాదాలతో ఉండే శ్లోకానికి గ్రంథం అని పేరు. బద్వయం అద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపకూస్కలింగాని దశచాష్టౌ ప్రకీర్తత. భాగవతం 18,000, భవిష్యత్తు 31,000, మాత్స్యము 14,000, మార్కండేయము 12,000, బ్రహ్మపురాణము 12,000, బ్రహ్మాండం 12,000, బ్రహ్మ వైవర్తము 12,000, విష్ణు పురాణం 8,000, వాయు పురాణము లేక శైవ పురాణం 24,000, వామన పురాణము 14,000, వారహము 24,000, అగ్ని పురాణము 8,000, నారద పురాణము 25,000, పద్మపురాణము 5,000, కూర్మ పురాణం 6,000, స్కంద పురాణము 1,00,000, లింగ పురాణం 11,000, గరుడ పురాణం 12,000 శ్లోకాలతో కలిపి మొత్తం 4,11,000 శ్లోకాలు అని 18 పురాణాలలో లెక్కించి వేదవ్యాసుడు చెప్పినాడు. దీనిలో గరుడ పురాణం మిక్కిలి శ్రేష్టమైనది. థ్యాంక్ యూ యువర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యువర్స్ జయప్రకాష్.